మీ పేరు సా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అవునా? నీ బ్యాక్ సైడ్ని దేవుడు చూపిస్తున్నాడు. అండ్ నీ కుమారుడు గురించి ఏడుస్తున్నావు. యేసయ్య నాతో చెప్పారు, సత్యనారాయణ అనే ఆయన రాబోతున్నాడు. ఆయన కుమారుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన నడుము నొప్పితో బాధపడుతున్నాడు. ఎంత అద్భుతం అండి! అద్భుతమా కాదా? దేవుని సన్నిధిలో ఉన్నారు. మీరు నాకు చెప్పారా? చెప్పలేదు. యేసయ్య ఉన్నాడు, దేవుడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు ఇక్కడ. అవునాయనా, లేకపోతే నా పేరు తెలీదు, నా ఊరు తెలీదు అని మీకు చెప్తున్నారంటే యేసయ్య. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. మీ అందరికీ వందనాలండి. నాది ఎక్కడో ఆంధ్ర నుంచి, రాజోల తాలూకా ఆంధ్ర నుంచి వచ్చానండి. గత 2 నెలలు కిందట వచ్చాను ఇక్కడికి. తండ్రి, నేను ఎప్పుడు ఇంటికాడ కూడా సంఘానికి వెళ్ళిపోను కాదు, చర్చికి వెళ్ళిపోను కాదు, ప్రార్థన అంటే చేసుకునేవాడిని. నాకున్నది నడుము ఎన్నికోస ఆపరేషన్ చేసి ఆ రోజు 1,00,000 రూపాయలు అయింది. అప్పుడే 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు అయిందండి ఆపరేషన్ చేసి. అదే బాధ సంవత్సరానికి ఒకసారి ఆ నొప్పి అలాగే వస్తుంటే నేను మాత్రం దేవుడిని అలా ప్రార్థన చేసుకుంటూ ఉండిపోని. అలాగే నా భార్య ఎక్కడో తీసుకొచ్చాడు. గత 2 నెలల కింద ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సన్నిధిలోనే, తండ్రి నాకు ఈ బాధలన్నీ కష్టాలన్నీ తీరిపోవాలని తండ్రితోటి మాట్లాడుకుంటా ప్రార్థన చేసుకుంటా, నాయన పిలవా అని మనసులో అనుకున్నానండి. ఇలాగా తండ్రి ఇలా కూడా వచ్చి మళ్ళీ కూడా వచ్చి నా మీద చేసి రమ్మన్నారండి. పేరెట్టి పిలిచారండి. అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు. నా భార్యను కూడా తీసుకొచ్చాను, నా బిడ్డను కూడా తీసుకొచ్చానండి, మనవరాలు. ఆ బిడ్డ కూడా ముందు అయితే నమ్మలేదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి ఎంత గొప్పవాడు, నిన్ను అమ్మని పేరెట్టి పిలుచుకుని తీసుకొచ్చారు, మరి ఇది కారణం ఏంటంటున్నప్పటికీ మంచిగా ఉన్నది తండ్రి, డాడీ. ఎప్పుడు ఏ గుడికి వెళ్ళలేదు. అలాంటిది ఆంధ్ర నుంచి ఈ చర్చికి వచ్చానండి నేను. రావడం, నా బిడ్డని నా భార్యని తీసుకుని రావడం ఇదే చర్చి. ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటి పక్కనే 4 చర్చిలు ఉన్నాయి. ఎంతమంది గుర్తుపట్టారు? ఉందా గుర్తు? అమ్మ ఎక్కడున్నారు? చేయి చూపించండి తల్లి. ఎంతో బాధగా. ఒక నిమిషం రండి. ఎంతమంది లాస్ట్ 2 months బ్యాక్ కదా, 2 నెలల క్రితము, 2 నెలలు అవుతుంది, 2 నెలల క్రితము ఆరాధన జరుగుతున్న సమయంలో దైవ సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకారండి. హల్లెలూయా. పేరు, సమస్య, దేని కొరకు వచ్చారో కూడా దేవుడు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? మళ్ళీ చెప్పండి, ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? అమ్మ తేజ గారు మాట్లాడలే. ఎవరు మాట్లాడారు? అమ్మ తేజ గారికి దేవుడే ఆయన. అమ్మ తేజ గారే దేవుడు. అట్లా కాదు, దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడారు. ఆమేన్. ఎవరి ద్వారా మాట్లాడారు? సేవకుడి ద్వారా మాట్లాడారు. ఆయన చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడాలో, ఎవరిని దర్శించాలో, ఎవరి జీవితంలో అద్భుతం చేయాలో, ఎవరికి ఏది అవసరం ఉందో దేవునికి తెలుసు. మనకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. నిజంగా మన గొప్ప దేవుడు, మనకు చాలిన వాడు. ఆమేన్. ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళిందే లేదు, కానీ వారు మందిరానికి అమ్మా ఇంకో గొప్ప కార్యం జరిగిందంట. చెప్పండి తల్లి. నేనైతే ఆ రోజు అస్సలు బాగాలేదు. బాగపోతే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ దగ్గర పెట్టుకోండి. బాత్రూంలో స్నానం చేసి అయితే 5 నిమిషాలు అయితే ఇంకా ప్రాణం పోయినట్టు అయిపోయింది నాకు. అమ్మ నేను ఇక్కడ ఉండలేను,
నన్ను ఎక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్ళిపోండి అంటే పాప తీసుకొచ్చండి ఇక్కడ ఇలాగే ప్రేయర్ జరుగుతుంది దగ్గర పెట్టినా ఇక్కడే పడిపోయాను. పడిపోతే అక్కడ టవల్ వేసుకుని పడుకుంటే ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, పాస్టర్ గారు వచ్చారు లేగమంటే లేచేటప్పటికైతే నాకైతే చేతబడి శక్తి ఉన్నదనేసి నాకు తెలియదు. నేను ఇక్కడ పడుంటే నాకు ఇంత బొమ్మ పడుకుని ఉంది. అమ్మయ్య తండ్రి ఏంటిది అంతా అనుకుని నేను పాస్టర్ గారు వచ్చారు, పైకి లేచిపోయి కూర్చుంటే పాస్టర్ గారు కూడా తీయలేదు, దేవుడే ఇక్కడ తొక్కుపడేస్తారు. అంత ప్రదేశం జరిగింది. ఆమేన్. దేవుడు చేశారని నమ్ముతుంది కార్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కని క్షేమాన్ని కలగజేసి అద్భుతమైన కార్యం వారి జీవితంలో చేసిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ. ఎక్కడి నుంచి వచ్చారు? లక్కవరం, రాజోలు తాలూకా. ఆంధ్రాలో. చాలా సంతోషమయ్యా. నిజంగా దేవుడు కార్యాలు చేసే దేవుడు. మనం ప్రార్థించేవారము ఏంటండి? మనం ప్రార్థించేవారం, సహాయము చేసేది దేవుడే. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. సమస్తమైన మహిమ ఘనత నామాన్ని కలుగునుగాక. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి వారు రెండోసారి రావడం జరిగింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏంటో తనే మా హృదయంలోకి వెళ్ళలేదంట, అలాగే కూర్చొని ఉంది. మళ్ళీ స్కూల్ పెట్టారు కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందో ఏంటో మళ్ళీ నేను అన్నయ్యకి ఫోన్ చేస్తున్నాను అనేసి ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు కట్టించి నాకు అప్పటి తర్వాత నమ్మకం కలిగింది. దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేద్దాం. స్కూల్ కూడా ఇక ప్రార్థన చేయించు. తప్పకుండా ప్రార్థన చేద్దాం. వీరు బలపరచబడి సంపూర్ణమైన రక్షణలోనికి నడిపించబడాలి. ఆమె వీరి జీవితాలు అద్భుతంగా క్రీస్తులో నడవాలి. ఆమె ప్రార్థన చేద్దాం వారి బిడ్డల కొరకు. తండ్రి మీకే స్తోత్రమయ్యా. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగోండి అమ్మని బట్టి అయ్యని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి జీవితంలో మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. ఇంకను దీవించండి, ఇంకను ఆశీర్వదించండి ప్రభా. నిజమైన దేవుడవు నీవనే, గొప్పవాడవు నీవనే, నిత్య జీవం నిత్య రాజ్యము అయా ఇదిగోండి అయా నీతో ఉందని బిడ్డలు ఎరుగుట కృప చూపించండి. చక్కని మార్గంలో మీరు నడిపించండి. వారి బిడ్డలందరూ కూడా రక్షణలోనికి నడిపించబడును గాక. మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక. వారి జీవితంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి అయా వారు అనేకులకు సాక్ష్యము చెప్పుదురుగాక. వారి సాక్ష్యాన్ని బట్టి అనేకులు నడిపించబడుదురుగాక. బ్లెస్ చేయండి వారి బిడ్డను కూడా. మీరు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని చేయండి. మారు మనసు రక్షణ జీవితంలోనికి నడిపించండి. బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ మాట చెప్పండి. పాప బాబు మొత్తం అందరం వచ్చి ఇక్కడే బాప్తీసం తీసుకోవాలి. మొత్తం నా మాట అయితే రావట్లేదు. పాప బాబు మొత్తం మా 2 కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి బాప్తీసం తీసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రార్థన చేయండి. చక్కని తీర్మానం తీసుకున్నారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బాప్తీసాలు తీసుకోవాలని. ఆమె చాలా సంతోషం.